మా మిద్దె తోటలో ఆర్గానిక్గా పండించిన గోరుచిక్కుడుకాయలు చూడండి ఎన్ని గుత్తులు గుత్తులుగా కాసాయో. ఇలా 2 చెట్లకే నాకు 1/2 కేజీ గోరుచిక్కుడుకాయలు వెళ్ళాయి. ఇలా మనం ఆకుకూరలతో స్టార్ట్ చేసి ఈ మిద్దె తోటని చేసుకోండి. మన ఇంట్లో కూరగాయలు మనమే పండించుకోవచ్చు. ఒక చెట్టుకైతే మనకు 1/2 కేజీ గోరుచిక్కుడుకాయలు వెళ్ళాయి. ఇలా నేను అన్ని కూరగాయలు నా మిద్దె తోటలోనే పండించుకొని తింటుంటాను. చాలా హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, కర్రీ తొందరగా ఉడుకుతుంది. ఒక్క చెట్టుకే ఎలా విరగ కాసినాయో గోరుచిక్కుడుకాయలని చూడండి. తర్వాత ఇలా తెంపుకొని వీటిని ఎమ్మటే వండుకొని తిన్నామంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. నాకు 2 చెట్లకు ఇలా 1/2 కేజీ గోరుచిక్కుడుకాయలు వెళ్ళాయి. మీరు కూడా పెంచుకోవాలంటే ఆకుకూరలతో స్టార్ట్ చేసి పెంచుకోండి. ఈ గోరుచిక్కుడుకాయలు వండటం కోసం వాటిని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత ఉడికించుకొని పక్కకు ఉంచుకోవాలి. తర్వాత కడాయి తీసుకొని దాంట్లోకి సరిపడా నూనె వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని తర్వాత ఉల్లిగడ్డలు కరివేపాకు వేసుకొని ఇలా దోరగా మగ్గనివ్వాలి. తర్వాత ఉడకబెట్టుకొని పక్కకు ఉంచుకొని గోరుచిక్కుడుకాయలు వేసుకొని దోరగా మగ్గనివ్వాలి. దీని టేస్ట్ ఎక్కువగా కావటం కోసం దీంట్లోకి ఎల్లుల్లిపాయ దంచుకొని వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా వెల్లుల్లిపాయలు వేసుకున్నాక ఒక 5 నిమిషాలు మగ్గినాక దీంట్లోకి మళ్ళీ వెల్లుల్లి కారం వేసుకోండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒకసారి తిన్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు ఇలానే సిమ్లోనే మగ్గనివ్వండి. ఈ కారం మొత్తము గోరుచిక్కుడుకాయలకు పట్టినాక తర్వాత ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇది వేడి వేడి అన్నంలోకి తినండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చలే లైక్, షేర్, సబ్స్క్రైబ్.